ప్రతి చిన్న విషయానికి అడవి తల్లిపై మనం ఆధారపడి బ్రతుకుతూ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఆగస్టు 3వ తేదీ అనగా ఈ సోమవారం సీతంపేట ఐటీడీలో అయితే భారీ ర్యాలీ అయితే జరగబోతుంది. ఎందుకనగా ఇది మన గిరిజనుల హక్కుల కొరకై, అలాగే మన చట్టాలను మనం కాపాడుకున్నటకై ఈ శాంతియుత ర్యాలీని అయితే నిర్వహించడం జరుగుతుంది. నేటి యువతే రేపటి భవిష్యత్తు. మన తర్వాత తరానికి కొత్తగా మనం సంపాదించిన అవసరం లేదు, కానీ ఉన్నదాన్నే మనం కాపాడుకున్నట్లయితే మన ఉనికిని మనం కాపాడుకున్నాం. జీవో నెంబర్ 3 రద్దవడం వలన మనం చాలా నష్టాలను అయితే చూసాము, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ప్రతి గిరిజన బిడ్డ దీని సాధనకై మన స్వరం విప్పి గలం విప్పి దళంలో పోరాడుదాం. ఆనాడు దేశమంతా ఐక్యతతో స్వతంత్రాన్ని సాధించగలిగితే ఈనాడు మన గిరిబిడ్డలమంతా ఐక్యతతో దీని సాధనకై శాంతియుతంగా ర్యాలీ 1/70 యాక్ట్ మనం కోల్పోతే ఏ విధంగా ఉంటదంటే ఒక చంటి పిల్ల సొంత తల్లి పాలు తాగలేని విధంగానే ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి అడవి తల్లిపై మనం ఆధారపడి బ్రతుకుతూ ఉంటాం. అలాంటిది ఈ 1/70 యాక్ట్ ని కోల్పోతే మన ఉనికిని మనం కోల్పోయి ఎవరు వస్తారు ఏదో చేస్తారని అనుకుంటే నీ అజ్ఞానమే అవుతుంది. కాబట్టి మన హక్కుల సాధనకై ప్రతి గిరిజన బిడ్డ యువత ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హక్కుల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మనందరము ఏకమై కదము తొక్కి కంఠమిప్పి కదులుదాం మన హక్కుల సాధనకి. ఆగస్టు 3న చలో సీతంపేట ఐటీడీఏ. జై ఆదివాసి.